హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చూశారు కదా, టాప్ 10 ఫిషెస్ గురించి అయితే మాట్లాడుతాను. అంతకన్నా ముందు మీ అందరికీ ఇన్స్టాగ్రామ్లో చెప్పాను, ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే తీసుకొని రాబోతున్నా అని చెప్పేసి. అదైతే ఇప్పుడు త్వరలో ఉన్నది ప్లాను. ఆల్రెడీ నేనైతే ఈరోజు వీడియో చూస్తున్నారు, ఈరోజు నేనైతే వెళ్తున్నా కొరియర్ అయితే తీసుకొని రావడానికి. వెళ్ళి ప్లాంటెడ్ ఎక్వేరియంకి సంబంధించిన అంత కొరియర్ అయితే తెస్తాను. వ్లాగ్లా పెట్టమంటే వ్లాగ్లో అయితే పెడతాను. ఆ ప్లాంటెడ్ ఎక్వేరియంకి సంబంధించిన మెటీరియల్ అంతా తెచ్చాను. చాలా కాస్ట్ అయితే అవుతుంది. ఒక వీడియో చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? నేను ఎప్పుడు అడగలేదు, జస్ట్ చెప్తున్నా, అడగట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఎవరికైనా మన ఛానల్ జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, ఓకేనా గైస్? ఎవరికైనా నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్, వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి, ఓకేనా? మన ఛానల్ పెట్టి దగ్గర 4 years అయితే అవుతుంది. ఇప్పటికి కూడా మీరు బాగానే అయితే వాచింగ్ అయితే చేస్తున్నారు, కానీ ఇంకా కొంచెం మనకైతే బూస్టప్ రావాలి. మీరు వ్యూస్ అండ్ అలాగే కింద లైక్స్ కామెంట్స్ కూడా చేయండి గైస్, ఓకేనా? అండ్ ఈ రోజు వీడియోలో చాలా విషయాలు అయితే మాట్లాడుతాను. ఓన్లీ టాప్ 10 ఎక్వేరియం ఫిషెస్ గురించే కాకుండా, మీరు టైటిల్ చూస్తే అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ బాగున్నారు కదా? ఓకే గైస్, ఎవరైనా ఛానల్ కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే కింద అయితే కామెంట్స్ చేయండి. ఎక్వేరియం ఫిషెస్ గురించి మెయిన్గా ఎవరెవరు ఈ వీడియో చూడొచ్చు అంటే, ఎక్వేరియం ఉన్న ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్వేరియం పెడదాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అయితే చూడొచ్చు. అండ్ అలాగే ఎక్వేరియంస్ ఇప్పటి వరకు ఎవరెవరు దూరం ఉన్నాయి వాళ్ళు కూడా చూడొచ్చు, అందరూ అయితే వాచ్ అయితే చేయొచ్చు. ఎందుకు ఇలా చెప్తానంటే, ఫస్ట్ మనలో చాలామందికి మేజర్గా ఉండే డౌట్ ఏంటి అంటే, ఎక్వేరియం ఉంది కానీ ఏ ఫిషెస్ వేయాలో కొందరికి తెలియదు. ఎక్వేరియం ఉంది కానీ ఫిషెస్ అన్నీ వేశారు తీసుకొని వచ్చి, కానీ అది ఎక్కువ డస్ట్ చేస్తుంది. చాలామంది ఏమో వర్క్ బీజీలో ఉండిపోయి అసలు ఏ ఫిష్ ఎందుకు పెట్టాలో కూడా అర్థమైతే అవ్వట్లేదు. వాళ్ళకి క్లీన్ చేసుకోవడానికి టైం చాలట్లేదు, అండ్ అలాగే వాళ్ళకి మెయింటైన్ చేయడానికి అయితే అసలు టైం అయితే చాలట్లేదు. మీకోసం నేనైతే ఒక 10 ఫిషెస్ చెప్తాను. రెగ్యులర్గా చెప్పేవే ఈ 10 ఫిషెస్, కానీ ఈ 10 ఫిషెస్ మీరు కనుక పెట్టుకున్నట్టయితే మీకు అయితే ఒక క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుంది. నెంబర్ 1 గప్పీ ఫిషెస్ గైస్. గప్పీ ఫిష్ అనేది మార్కెట్లో దగ్గర 30 రూపీస్ నుండి స్టార్టింగ్ అయితే అవుతుంది. 30 రూపీస్ నుండి నార్మల్ బ్రీడ్ అయితే, మిక్స్డ్ బ్రీడ్స్. అండ్ దీనికి ఆక్సిజన్ కూడా మనం పెట్టవసరం లేదు. ఫిష్ చూడడానికి అయితే చాలా చిన్నది ఉంటుంది, మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే కనబడుతుంటాయి. అండ్ అలాగే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, వీడియోలోకి మీ అందరూ ఇంట్రెస్టింగ్గా చూసే టైంలోనే ప్రతి ఫిష్ గురించి, నేను మాట్లాడిన ప్రతి ఫిష్ గురించి నేనైతే వీడియోస్ చేశాను. అన్ని వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఒకవేళ మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయలేని భయ్యా నేను సెర్చ్ చేసుకొని చూస్తాను అంటారా, మీకు ఏ ఫిష్ నచ్చితే ఆ ఫిష్ పేరు పెట్టి ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి. లైక్ గప్పీ ఫిష్ అనుకో, గప్పీ ఫిష్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అనేది సెర్చ్ చేయండి. జెబ్రా అయితే జెబ్రా ఫిష్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని సెర్చ్ చేయండి. మౌలి అయితే మౌలి ఫిష్ ఎక్వేరియం వరల్డ్ సెర్చ్ చేయండి. లేదంటే టెట్రా అయితే టెట్రా ఫిష్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని చెప్పి అలాగే సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ అయితే వస్తాయి. మీరు కూడా అయితే ఈజీగా వాచ్ అయితే చేయొచ్చు, ఓకేనా? ఈ గప్పీ ఫిషెస్ని ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే, ఎవరైనా సరే అయితే పెట్టుకోవచ్చు. బిగినర్స్ కూడా పెట్టుకోవచ్చు. బిగినర్స్ అయితే చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైనా వర్క్ షెడ్యూల్ ఉంది, మాకు టైం చాలట్లేదు అనుకుంటే వాళ్ళు కూడా మంచిగానే అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గప్పీ ఫిషెస్ అనేవి డైలీ మొత్తం దాని రోజు ఒక 24 hours అంతా కలిపి 1 or 2 pellets మాత్రమే తింటాయి. 1 or 2 pellets నుండి ఒక 4 pellets బిలో అయితే ఒక్కొక్క ఫిష్ అయితే తింటుంది. అంటే చూడండి, చిన్న బాక్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా సరే మీరు అయితే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మీకైతే క్లారిటీగా ఇచ్చాను. నెంబర్ 1 టాప్ 1లో ఉన్నది అయితే గప్పీ ఫిష్. అండ్ ఇప్పుడు నెంబర్ 2లో కనుక వచ్చేస్తే, ఇవన్నీ ఆల్రెడీ టాప్ 1లో ఉన్నట్టే, బట్ మనం ఏది ఎవరెవరు మెయింటైన్ చేయాలనేది చూసుకుందాం, ఓకేనా? ఈ ఫిషెస్ అన్నీ చెప్తున్నా కదా, చాలా జీరో మెయింటెనెన్స్ భయ్యా. ఎవ్వరు మెయింటైన్ చేసుకుందామని చెప్పినా సరే జీరో మెయింటెనెన్స్, ఓకేనా? అండ్ సెకండ్ ఫిష్కి వెళ్ళే ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పటికీ మన ఛానల్లో 22K సబ్స్క్రైబర్స్, బిలో 25K సబ్స్క్రైబర్ దగ్గర ఉంది. ఫ్యూచర్లో మన ఛానల్ ఒక 50K 100K అయినా సరే మనమైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తాం. ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఉంది. కానీ 100K 50K అవుతుందో లేదైతే నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ నేను ఆ ఏర్పాట్లో ఉన్నాను. అంటే ఏది ఎలా నడిపించాలి మనం ఫ్యూచర్లోకి, అలా మనం తీసుకుని వెళ్ళాలి ఛానల్ అని చెప్పేసి అయితే నేనైతే చాలా ప్లాన్స్లోనైతే ఉన్నాను. ఆ విషయంలో అయితే ఎవ్వరు కంగారు అయితే పడవసరం లేదు. వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రతి వీడియో అయితే వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది వీడియో, ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్తాను, ఆగండి భయ్య. నేను మాట్లాడేది మీరు కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు నాకు కూడా నేను చెప్పగలిగే చెప్తాను. మీరు కూడా మీకు ఇలా ఉందా పరిస్థితి అనేది అనుకోవచ్చు. మన ఛానల్లో పెట్టినన్ని ఫుడ్ మీద వీడియోస్ కానీ, లిక్విడ్స్ మీద వీడియోస్ కానీ, ఫిషెస్ డైరెక్ట్గా ఏదో నోటితో సొలి చెప్పడం కాదు, డైరెక్ట్గా ఫిష్ చూపించి దాన్ని క్యూరింగ్ చేయడం కానీ, అండ్ అలాగే ఫిష్ షాప్స్కి వెళ్ళి వీడియో తీయడం కానీ, మెయిన్గా ఇవన్నీ వ్యూస్ తక్కువ వచ్చినా సరే, వ్యూస్ అనేవి టాప్ టు బాటమ్ పడిపోయి 1 or 2K వ్యూస్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ ఇప్పటికే చేస్తున్నాను. ఇప్పటికీ నేను ఫుడ్స్ మీద చేస్తున్నా. అది ఎందుకంటే మీ గురించే గైస్. ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో మీకోసం
మీకు మంచి కంటెంట్ కావాలి, కరెక్ట్గా మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తున్నా. మీరు ఈ హోల్ వరల్డ్లో చూసుకోండి, నిజంగా చెప్తున్నా, ఈ ప్రపంచం మొత్తంలో తక్కువ వ్యూస్ వచ్చి ఇంత తక్కువ అమౌంట్, అసలు వీడియోకి దగ్గర 30 రూపీస్ నుండి 50 రూపీస్ కూడా రాదు, అయినా సరే 4 ఇయర్స్ నుండి కంటిన్యూ చేసే ఛానల్ ఏదైనా ఉందా అంటే అది ఏకైక ఛానల్ ఎక్వేరియం వరల్డ్ తెలుగు మాత్రమే. ఇదైతే నేనైతే గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే నేను నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశా, ఇప్పుడు నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది, అయినా సరే ఇంకా ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ 4 ఇయర్స్ నేను స్టడీస్ కంటిన్యూ అలా చేశాను, అలాగే ఛానల్ కూడా కంటిన్యూ చేశాను. నాకైతే ఎటువంటి బిజినెస్ ఇప్పటికి కూడా ఎటువంటిది మనమైతే మెయింటైన్ అయితే చేయలేదు, ఎటువంటి ఎక్వేరియం ఫార్మ్స్ కూడా లేవు. వీడియో కోసం ఏ ఫిష్ అయితే మనం తీసుకొని వచ్చి మీకు ఏదైతే వీడియో తీస్తానో నేను బై చేస్తాను. మామూలు మీరు ఎలా బై చేసుకుంటారు ఫిషెస్, అలాగే నేను కూడా బై చేసుకుంటాను. గప్పి ఫిష్ ఎగ్జాంపుల్ మార్కెట్లో 30 రూపీస్ ఉంది, 50 రూపీస్ ఉంది అంటే నేను అదే రేటుకి తీసుకొని వచ్చి మీకు వీడియో చేసి, ఆ వీడియోకి ఎలాగో ఒక 30 నుండి 50 రూపీస్ దగ్గర వస్తుంది కదా అని చెప్పేసి ఒక 10 రూపీస్ తగ్గించి మీ సబ్స్క్రైబర్కి అందరికి ఇస్తాను తప్ప నేను ఒక 10 రూపీస్ పెంచి అయితే ఎప్పుడు అమ్మలేదు గైస్. ఓకేనా? ఇది కనుక మీరు కానీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీ అందరూ మన ఛానల్ చూస్తారు అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. నిజంగా మీ అందరికి నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఏదైనా ఒక్క ఛానల్ ఉందని మీరు నాకు చూపెట్టండి, అప్పుడు నేనైతే ఇంకా ఆ విషయం గురించి నేనైతే ఇంకెప్పుడు మాట్లాడను. కానీ చూపించలేరు, ఎందుకంటే ఉన్న ఒకే ఒక ఛానల్ ఏదైనా ఉంటే అది ఎక్వేరియం వరల్డ్ తెలుగు మాత్రమే. అండ్ ఇప్పుడు సెకండ్ ఫిష్, ఫస్ట్ది ఏం చెప్పాను, గప్పి ఫిష్ అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు సెకండ్ ఫిష్, ఫస్ట్ది ఏం చెప్పాను గప్పి ఫిష్, ఇప్పుడు సెకండ్ ఫిష్ జిబ్రా ఫిషెస్ గైస్. జిబ్రా డానియోస్ అనేది అంటారు. జిబ్రాస్లోనే చాలా టైప్స్ ఉంటాయి, అవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. జిబ్రా ఫ్యామిలీ అనుకోండి. జిబ్రా ఫిష్ ఎంత ఉంటుంది అంటే చాలా చిన్నది ఉంటుంది గైస్, చిన్నగా ఉంటాయి, కొంచెం పెద్ద కూడా ఉంటాయి. అవి జస్ట్ మూవ్ అవుతుంటాయి చాలా స్పీడ్గా. వీటికి కూడా ఆక్సిజన్ అవసరం లేదు. గప్పి ఫిష్కి ఆక్సిజన్ అవసరం లేదు, జిబ్రా ఫిష్కి కూడా ఆక్సిజన్ అవసరం లేదు. సేమ్ గప్పి ఫిష్ లాగా ఇది కూడా మార్కెట్లో రేట్ అయితే సేమ్ అంతే ఉంటుంది, కానీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అయితే అటు ఇట్లు ఉంటుంది. అండ్ వీటికి జీరో మెయింటెనెన్స్ భయ్యా. వీటిని మీరు ఎక్వేరియంలోనే పెట్టాలని రూల్ లేదు. దీన్ని మీరు బకెట్లో పెట్టుకుంటారో ఓకే, నార్మల్ చిన్న పాట్స్లో పెట్టుకుంటారో ఓకే, లేదంటే లేదు భయ్య మేము సాటర్డే మార్కెట్లో కొంచెం పెద్ద బాక్స్ షేప్లో కొన్నాం దాంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం అంటే అయినా సరే ఓకే గైస్. మీరు ఈ ఫిషెస్ని ఏ టబ్స్లోని ఏ గ్లాస్లో పెట్టుకున్నా సరే ఓకే. బట్ ఏదో చిన్న బూస్ట్ బాక్సుల్లోని కాఫీ తాగుతామే గ్లాసు, మన గాజు గ్లాసు, అలాంటి గ్లాసులనైతే పెట్టకండి. మిగతా అందులో పెట్టుకునే సరే ఫిషెస్కి ఓకే. బట్ వీటిని వేసుకుంటే 1 or 2 పేర్స్ దగ్గర నుండి మీరైతే హాబీ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? జిబ్రా ఫిషెస్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఈజీ. థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది మౌలి ఫిష్. మౌలి ఫిష్ అంటే ఏంటో కాదు గైస్, మామూలుగా మీరు ఎక్కడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా సరే వైట్, బ్లాక్, ఆరెంజ్ ఇంకా కొన్ని మిక్స్డ్ కలర్స్లో అయితే ఉంటుంది మౌలి ఫిష్. మార్కెట్లోకి మనం వెళ్ళిన వెంటనే అన్ని ఫిషెస్ కంటే మౌలి ఫిష్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్లోని పేరు 5 రూపీస్కి ఇచ్చేస్తారు, కొన్ని ఏరియాస్లో 10, 20, 30, మ్యాక్సిమం ఇది 50 రూపీస్ బిలో అయితే దొరుకుతుంది. మౌలి ఫిష్ అంటారు దీన్ని. ఈ ఫిష్తో వచ్చే బాధ ఏంటో తెలుసా? ఈ ఫిష్ ఏం చేస్తుంది అంటే, ఈ ఫిష్కి సపోజ్ షాప్స్ వల్ల ఆక్సిజన్ అలవాటు చేస్తే మనం కూడా ఆక్సిజన్ పెట్టాలి, లేదంటే ఆక్సిజన్ మీరు పెట్టలేదు ప్లాంట్స్ పెట్టి కంటిన్యూ చేశారంటే అదైతే అలవాటు అయిపోద్ది న్యాచురల్కి, ఆక్సిజన్ అవసరం లేకుండా. కానీ మెయిన్ మౌలి ఫిష్తో వచ్చే డిసప్పాయింటింగ్ ఏంటంటే ఎక్కువ డస్ట్ చేస్తుంది భయ్య, ఎక్కువ డస్ట్ కంపల్సరీగా ఉంటుంది. మీ ఎక్వేరియం ఉంటే ఎక్వేరియం మొత్తం గలీజ్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే టబ్స్ ఉంటే టబ్స్ కూడా గలీజ్ అయితే అవుతాయి. బట్ ఈ ఫిషెస్ అన్నిటిలో ఒక్క జిబ్రా ఫిష్ తప్ప గప్పి కానీ మౌలి కానీ అవన్నీ లైవ్ బేరర్స్ గైస్. మీరు ఒకవేళ తీసుకొని వచ్చినా సరే ఇంటి దగ్గర కూడా పిల్లలు అయితే పెడతాయి. మీరు ఎప్పుడు అంత ఆశ్చర్యపోరు, అవి పిల్లలు పెట్టినప్పుడు అయితే ఆశ్చర్యపోతారు. అది వీటిలో ఉన్న ప్లస్ పాయింట్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ 4 ఫిషెస్ చెప్పాను. ఏమని చెప్పాను? గప్పి చెప్పాను, జిబ్రా చెప్పాను, మౌలి చెప్పాను. ఓకేనా? ఇప్పుడు 4th చెప్తున్నా, మర్చిపోయాను 4 చెప్పానని చెప్పి. అండ్ మౌలి ఫిషెస్ దాంట్లోకి ప్లాటీ ఫిషెస్ కూడా అయితే వచ్చేస్తాయి, అది కూడా వాటి జాతికి సంబంధించింది. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అది. అండ్ ఇప్పుడు ఆల్ టైప్ ఆఫ్ బార్బ్ ఫిషెస్, టైగర్ బార్బ్స్ కానీ, రోజ్ బార్బ్స్ కానీ, ఇలాంటి బార్బ్స్ అనేవి అయితే ఉంటాయి. ఇవి మోస్ట్ అగ్రెసివ్ ఫిషెస్ భయ్య. స్మాల్ కమ్యూనిటీలో మోస్ట్ అగ్రెసివ్ ఫిషెస్ ఏమైనా ఉన్నాయంటే ఇవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. సపోజ్ ఈ పైన ఉన్న ఫిషెస్తో మీరు ఈ టైగర్ బార్బ్స్ని, రోజీ బార్బ్స్ని ఏ వీటితో వేసుకోవాలంటే నియాన్ టెట్రాస్తో వేసుకోవచ్చు, లేదంటే జిబ్రా ఫిషెస్తోనైతే మీరైతే వేసుకోవచ్చు. ఓకేనా? మిగతా మౌలితో గప్పితో అయితే వేయకండి టైగర్ బార్బ్స్ని, ఎందుకంటే ఇవి వాటిని అయితే అటాక్ చేసి చంపేస్తాయి, టైల్స్ అవి అయితే తినేస్తాయి. ఇది కూడా అంతే, సేమ్ మెయింటెనెన్స్, ఏం మెయింటెనెన్స్ ఉండదు, చాలా తక్కువ డస్ట్ అయితే చేస్తాయి. ఓకేనా? ఒక 5 ఫిషెస్ చెప్పా ఫస్ట్ కమ్యూనిటీ గురించి. ఓకేనా? జిబ్రాస్ చెప్పా, మౌలిస్ చెప్పా, అండ్ అలాగే ప్లాటీస్ చెప్పాను, అండ్ నియాన్ టెట్రాస్ చెప్పా, అండ్ ఆల్ టైప్ ఆఫ్ బార్బ్ ఫిషెస్ దాని ఫ్యామిలీకి సంబంధించినవి అయితే చెప్పాను. ఈ 5 ఒక లిస్ట్ అనమాట. వీటిల్లో దేనికి అదే మీరు సెపరేట్గా పెంచుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే దేని కమ్యూనిటీ అదే కాబట్టి. ఓకేనా గైస్?
ఒకవేళ మరీ మేము పెంచుకోవాలనుకుంటున్నాం, కలుపుదాం అనుకుంటున్నాం అంటే మీరు దీంట్లో ఏవో కలుపుకోవచ్చు. అంటే జిబ్రా కలుపుకోవచ్చు, గప్పీస్ ఒక ట్యాంక్లో అయితే కలుపుకోవచ్చు. అండ్ థర్డ్ ఫిష్ మోలీ ఫిష్, ప్లాటీ ఫిష్, నియాన్ టెట్రా మీరైతే ఒక దాంట్లో కలుపుకోవచ్చు. మరి ఇంకా లాస్ట్ది ఫిఫ్త్ది బార్బ్స్ కాబట్టి బార్బ్స్ అయితే సెపరేట్గా మీరైతే ఉంచుకోవాలి. ఓకేనా, ఒక 5 ఫిషెస్ చెప్పాను. ఇప్పుడు 5 ఫిషెస్ని సెపరేట్గా పెట్టండి, వీటన్నిటితో కలుపుకుండా సెపరేట్గా. అంటే ఇవన్నీ ఒకటే 10 కానీ వీటిని కొంచెం సెపరేట్ పెట్టండి. ఈ 5 ఫిషెస్కి ఆక్సిజన్ మనం అలవాటు ఉంటే పెట్టుకోవచ్చు. టైగర్స్కి అయితే పెట్టండి కంపల్సరీగా ఆక్సిజన్. అండ్ సిక్స్త్ది వచ్చేసినట్టయితే గురామీ ఫిష్ గైస్. ఈ గురామీ ఫిషెస్ అనేవి ఏ ఫిషెస్ ఎలా ఉంటాయని చెప్పి మనం కూడా అప్పుడప్పుడు అయితే అంచనా వేయలేం. అందుకు బెటర్ టు కీప్ గురామీ ఫిషెస్ సెపరేట్. ఓకేనా, ఈ గురామీ ఫిషెస్ కూడా అంతే తక్కువ రేట్లోనే ఉంటాయి. ఒక 50 రూపీస్ 60 ఇలాగైతే రేంజెస్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన ప్రతి ఫిష్ గురించి మెయింటెనెన్స్ వీడియో అయితే మన దగ్గర ఉంది మన ఛానల్లో. మీకు గురామీ ఫిష్ కావాలంటే గురామీ ఫిష్ ఎక్వేరియం వాళ్ళు తెలియని సెర్చ్ చేయండి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే వీడియో వస్తుంది. ఓకేనా, అండ్ గురామీ ఫిషెస్ చాలా బాగుంటాయి, చూడడానికి కూడా అందంగా అయితే ఉంటాయి. అవి కూడా అంతే పిల్లలు అవి అయితే పెడుతుంటాయి. కానీ అవి బ్రీడింగ్ అయితే చేయాలి మనం కరెక్ట్గా, మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేసుకొని. లేదు భయ్య మేము బ్రీడింగ్ ఎక్కువ చేయం, మేము ఇంట్లోని కొంచెం నీట్గా సేఫ్గా పెట్టుకుందాం అనుకుంటే మీరు గురామీ ఫిషెస్ అయితే పెట్టుకోవచ్చు. గురామీ ఫిష్ 6th ప్లేస్లోనే అయితే ఉన్నది, టాప్ 10లోనే. నేను పట్టి టాప్ 10లో 6th అని చెప్పి మీరేదో అనుకోకండి. నేను పట్టి మన సబ్స్క్రైబర్స్కి ఏవేవి యూజ్ ఉంటే వాటిని సైడ్కి అయితే తీసి ఒక దగ్గర రాసి మీ అందరికీ చెప్తున్నా. అండ్ 7th ప్లేస్లో అనేది ఏంజిల్ ఫిషెస్. గురామీస్కి ఆక్సిజన్ పెట్టాలి, ఏంజిల్ ఫిషెస్ కూడా ఆక్సిజన్ అయితే పెట్టాలి. ఇక్కడ నుంచి నేను చెప్పి వీటికి కొన్నిటికి ఆక్సిజన్స్ అయితే మీరు పెట్టుకోవాలి. ఫస్ట్ 5 వీళ్ళకి అయితే అవసరం లేదు, కానీ మిగతా వీళ్ళకి అయితే అలాగే మీరు ఆక్సిజన్ అయితే పెట్టాలి. అండ్ ఏంజిల్ ఫిషెస్ అనేవి ఒక స్కూలింగ్ టైప్ ఫిషెస్ గైస్. స్కూలింగ్ టైప్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు వీళ్ళని ఒకదాన్నే సైడ్ పెట్టేసి మిగతా వాళ్ళని ఒక దగ్గర పెంచుదామంటే కుదరదు. మినిమం మీరు తీసుకొచ్చినప్పుడు ఏంజిల్ ఫిషెస్ని మినిమం ఒక 3 పేర్స్ అనేవి తీసుకొని రావాలి. 3 పేర్స్ అంటే ఒక 6 ఫిషెస్ గైస్. ఒక 6 ఫిషెస్ని తీసుకొని వస్తేనే ఇవన్నీ స్కూలింగ్ ఫిష్. ఒకే దగ్గర ఉండి అవి అలా ఒకే దగ్గర స్విమ్ అయితే చేస్తుంటాయి, ఫుడ్ వేసినప్పుడు ఒక్కసారి వస్తుంటాయి తింటుంటే. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎవరి దగ్గరైనా ఏంజిల్ ఫిషెస్ కనుక్కున్నాయి అనుకో, ఒకటో రెండో తెస్తే అవి ఉండి కొన్ని రోజులు అయ్యాక చనిపోతాయి గైస్. చనిపోవడం అయితే జరుగుతుంది. అందుకే ఇవన్నీ స్కూలింగ్ ఫిషెస్ అంటారు. మీరు స్కూలింగ్ ఫిషెస్ లాగే ఉంచి పెంచుకోండి. ఓకేనా, ఏంజిల్ ఫిషెస్కి కంపల్సరీగా ఆక్సిజన్ పెట్టాలి. ఎయిర్ పంప్ అయినా పెట్టుకోవచ్చు, హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అని పెట్టచ్చు. హెడ్ ఫిల్టర్ రేర్ కేస్లో హెడ్ ఫిల్టర్ అయితే పెట్టండి. హెడ్ ఫిల్టర్ కీప్ ఇన్ రేర్ కేస్. ఓకేనా గైస్, అయిపోయింది. ఇక 8th పొజిషన్లోకి మనం కనుక వచ్చినట్టయితే ఫీమేల్ బేటా ఫిషెస్ మీ అందరికీ ఐడియా అయితే ఉంటుంది. బేటా మేల్ అంటారు, ఫీమేల్ అంటారు. మీరు ఎక్వేరియం షాప్లోకి వెళ్ళిన వెంటనే అట్రాక్టివ్గా కనిపించేది బేటా ఫిష్ మొత్తం టైల్ అనేది ఉండి నెమల్లాగా అయితే ఉంటుంది. చాలామంది అయితే నిక్నేమ్ నెమల్ అని అయితే అంటారు. కానీ దీంట్లోనే నెమల్లాగా ఉంటే బౌల్స్లో పెడతారు, వాటిని మేల్స్ అంటారు. పెద్ద టైల్స్ ఉండి హాఫ్ మూను, ఫుల్ మూను, క్రౌన్ టైలు, నిమో క్యాండీ ఎలాగైతే పేర్లు ఉంటాయి అవన్నీ మేల్స్ మాత్రం సెపరేట్గా మనం అయితే పెట్టుకోవాలి. ఆ విషయంలోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళొద్దు, మనం ఫీమేల్స్ విషయంలోకి వద్దాం. ఎవరైనా ఆక్సిజన్ పెట్టడం చాలా చిన్న ప్లేస్లో పెట్టుకుంటాం, చాలా సఫిషియెంట్గా ఉండాలి. మా దగ్గర ఒక ప్లాంట్ ఉంది, ఒక చిన్న బౌల్లో కానీ చిన్న మొగ్గులో కానీ పెంచుకుంటాం అంటే బేటా ఫీమేల్స్ ఆర్ బెస్ట్ గైస్. బేటా ఫీమేల్స్ 100% బెస్ట్. ఓకేనా, ఎందుకో చెప్తాను చూడండి. చిన్న ఉంటాయి బేటా ఫీమేల్స్. ఒకే కమ్యూనిటీ లాగా అన్నింటిలో ఒక దగ్గర అయితే వేసుకొని తక్కువ ఫుడ్ వేసుకోవచ్చు. మీరు ఏది పెడితే అవి అయితే ఉంటాయి. పిల్లెట్స్ అయితే ఉంటాయి. పిల్లెట్స్ కంటే ఇంట్రెస్ట్గా దోమలు, మామూలుగా ఇంకా ఎర్త్ వామ్స్, ఇంకేమైనా చిన్న పురుగులు అవి వెళ్తుంటాయి కదా, వాటిని కొట్టేసి వేసిన అయితే ఈ ఫిషెస్ అయితే తింటాయి. ఇవి బేటా ఫిషెస్. ఇవి మార్కెట్లో కాస్ట్ ఉంటుంది, ఒక మార్కెట్ బట్టి ఉంటుంది, ప్లేస్ బట్టి ఉంటుంది. ఒక 50 నుండి 100, 150 ఇలాగైతే స్టార్టింగ్ అయితే అవుతాయి. వీటికి మధ్య డిమాండ్ కూడా బాగా అయితే పెరిగాయి రేట్స్. ఇప్పుడు నేను పైనుండి చెప్పే ప్రతి ఫిష్ పెరిగింది రేటు. మనం మరి మార్కెట్ బట్టి అయితే చూసుకోవాలి. ఓకేనా, చెప్తున్నా కదా గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు నేను అడగకూడదు. ఇన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పు ఏంటంటే పట్టి సబ్స్క్రైబ్ చేయండి అని అడగకపోవడం వల్ల ఎంత తక్కువ సబ్స్క్రైబర్లు అయితే మనకున్నారు. ఓకేనా, అయినా సరే స్టేబుల్గా వీడియోస్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసి నేను అన్ని వీడియోలు ఇలా కూర్చొని చెప్పేస్తాను, బ్యాక్గ్రౌండ్లో లేంటే ఇలా టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద చెప్పేస్తాను అనుకోకండి. ప్రతి ఫిష్ లైవ్ ఎగ్జాంపుల్లో చేసి అయితే ప్రతిదీ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్వేరియం సెటప్ ఉందంటే ఎక్వేరియం సెటప్ కూడా చేసి చూపించి అన్నీ చేసి చెప్పినవే. ఆక్సిజన్ ఫిల్టర్స్ చేశాను, లిక్విడ్స్ మీద వీడియోస్ చేశాను, ట్రీట్మెంట్స్ మీద వీడియోస్ చేశాను, షాప్స్కి వెళ్ళాను. ఫస్ట్ టైం ఇన్ తెలుగు షాప్స్కి వెళ్ళి లైవ్గా వీడియోస్ అనేవి తీసి నాకు ఎంత తలకాయ నొప్పి అంటే స్టార్టింగ్లో 2-3K అసలు 10K సబ్స్క్రైబర్స్ వరకు ప్రతి షాప్ ఫ్రీగానే ప్రమోట్ చేశాను భయ్య. 1-2 షాపులు మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ మిగతా ఇప్పటికీ మీరు చూసుకుంటే షాప్స్
చాలా అన్ని షాప్స్ నేను ఫ్రీగానే ఫ్రీ అని చెప్పి ప్రొమోటైజ్ చేశాను మా సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం. ఎంతో కింద మీద పడేది చేశాను. బట్ ఇప్పటి నుంచి అయితే అలా కుదరదు. ఎవరైనా ఎక్వేరియం షాప్స్ వాళ్ళు కానీ, ఫిష్ ఫార్మ్స్ వాళ్ళు కానీ ఉంటే నేనే ఛానల్ మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు ఒకళ్ళు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ పెట్టండి భయ్య. నేను ఒక షాప్ వీడియో కానీ పెడితే దగ్గర 5 to 10K అలా 20K అలా రీచ్ చాలా ఎక్కువైతే ఉంటుంది. అది ఎక్వేరియం షాప్ వాళ్ళకే ప్లస్ మనకేదో ఛార్జీలు ఆ రోజు పెట్రోల్ ఛార్జీలు ఇచ్చారు 100 రూపాయల నుండి 500 అని చెప్పేసి మీరు అనుకుంటే అసలు మీ షాప్ ఇంకా జనాలకైతే తెలీదు. పెట్టుకుంటే మీకే మంచిదని అయితే నేను చెప్తున్నా. ఒక 30,000 మీ షాప్ కనుక చూసారనుకో, మీ ఫామ్ వీడియో కానీ ఎలా ఉంటుంది మీ సేల్, ఓకేనా? అదంతా ఒక సైడ్ అనేది పెట్టాను టాపిక్. అండ్ ఇప్పుడు 9th ప్లేస్లోకి వచ్చినట్టయితే గోల్డ్ ఫిషెస్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే గోల్డ్ ఫిషెస్ని రెగ్యులర్గా నేను చూస్తుంటా చిన్న బౌల్స్లో గోల్డ్ ఫిషెస్ని బౌల్స్లో పెట్టడం అనేది దానంత సాడిజం అనేది ఇంకెక్కడ ఉండదు. గోల్డ్ ఫిషెస్ని బౌల్స్లో పెట్టమాకండి, ఓకేనా? నేను ఇప్పటికీ తల బాదుకొని ఎన్నోసార్లు చెప్పాను, గోల్డ్ ఫిషెస్ని బౌల్స్లోని వాటిలో అనేది పెట్టకండి. దే కాంట్ సర్వైవ్ ఇన్ బౌల్స్, ఓకేనా? ఎలా చెప్పాలి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. వెళ్ళి బౌల్స్లో గప్పీసో జిబ్బరసో మౌలీస్ ఏవో తెచ్చుకోక గోల్డ్ ఫిష్ అని తెచ్చుకుంటారు. నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. గోల్డ్ ఫిష్ ఎందుకు తెచ్చుకుంటారు మీరు బౌల్లో పెట్టడానికి? అమ్మిన వాళ్ళు అలాగుంటారు, బౌల్లో సర్వైవ్ అయిపోతాయి అంటారు. గోల్డ్ ఫిష్ నాట్ ఫర్ బౌల్స్, ఓకేనా? మళ్ళీ చెప్తాను, ఎవరెవరు బౌల్స్లో పెడుతున్నారు అర్జెంట్ రిమూవ్ చేయండి. గోల్డ్ ఫిషెస్ ఆర్ ఓన్లీ ఫర్ ఎక్వేరియంస్, బిగ్ ఎక్వేరియంస్. గోల్డ్ ఫిష్ అంత మంచి ఫిష్ నా జీవితంలో నేను ఏది చూడలేదు, నిజంగా చెప్తున్నా. 4 years నుండి 4 years ఏంటి నా చిన్నప్పటి నేను గోల్డ్ ఫిష్ అయితే పెంచాను. దాని అంత మంచి ఫిష్ ఇంకెక్కడా లేదు. బట్ మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ ఎలా ఇంపార్టెంట్ అంటే గోల్డ్ ఫిషెస్ కంపల్సరీగా ఆక్సిజన్ ఉండాలి, రెగ్యులర్గా ఫుడ్ అయితే పెట్టాలి. వీక్కి ఒక రోజు అయితే వదిలేయండి, ఫుడ్ వేయకండి. ఎందుకంటే దాని ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా కొంచెం నీట్గా వర్క్ చేయాలి. కాబట్టి వీక్లో 1-2 times డోంట్ ఫీడ్ ఫర్ గోల్డ్ ఫిష్, ఓకేనా? ఏమని చెప్పాను, గోల్డ్ ఫిష్కి ఆక్సిజన్ పెట్టాలి, ఫుడ్ పెట్టాలి. మెయిన్ ఎక్వేరియం ట్యాంక్ అనేది కొంచెం బిగ్ సైజ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. మినిమం 2 feet ఉండాలి. ఒక 1 pair ఆఫ్ గోల్డ్ ఫిషెస్కి 2 pair ఆఫ్ గోల్డ్ ఫిషెస్కి మినిమం 2 feet ఆఫ్ ట్యాంక్ అయితే ఉండాలి కంపల్సరీగా. లేదంటే మీరు అసలు గోల్డ్ ఫిషెస్ అయితే తీసుకోకండి. మార్కెట్లో పైన చెప్పిన ప్రతి ఫిష్ ఎంత రేట్ ఉందో గోల్డ్ ఫిష్ కూడా అంతే రేట్ ఉంటుంది. ఇంకా అంతకన్నా ఒక 10 రూపాయలు తక్కువ ఉంటుంది. బట్ డోంట్ బ్రింగ్ గోల్డ్ ఫిషెస్. ఎందుకంటే గోల్డ్ ఫిష్ మీరు పెట్టాలంటే నేను చెప్తా చూడండి, ఖచ్చితంగా ఫిల్టరైజేషన్ అనేది అయితే ఉండాలి. అండ్ డస్ట్ అనేది ఎక్కువ చేస్తే ఫుడ్ అనేది ఎక్కువ తింటుంది. మీరు ఎవ్రీ వీక్ ట్యాంక్ క్లీన్ చేయాలి. ఇవన్నీ తలకినప్పుడు నాకు వద్దు, నేను మెయింటైన్ చేయలేను గోల్డ్ ఫిష్ అనుకుంటే బెటర్ టు చూస్ బిఫోర్ 8 fishes, ఓకేనా? గోల్డ్ ఫిష్ 9th placeలో ఉంది, కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళ కోసం. అండ్ ద 10th fish ఈజ్ బీటా ఫిష్. నీకే కాదు, నాకు కూడా ఇష్టం, మన ఆక్వా కమ్యూనిటీ అందరికీ ఇష్టం బీటా ఫిష్. ఎందుకు దానికి అంత ఎక్కువ రేట్ అంటే బీటా మేల్స్కి, ఇందాక మీకు చెప్పా ఫీమేల్స్ మేల్స్ ఎందుకు అంత రేట్ అంటే బీటా ఫిష్ బ్రీడింగ్ చేసిన తర్వాత మేల్స్ పుట్టడమే చాలా రేరు. దాన్ని ఫీడ్ చేసి పెంచడం, కలర్ రావడం, గ్రోత్ రావడం, అబ్బా అదంతా పెద్ద తలకనే అబ్బాయి. అవి ఇంకా మార్కెట్లోకి వచ్చినప్పుడు మార్కెట్లో ఖచ్చితంగా తక్కువలో తక్కువ 150 rupees ఉంటుంది మెయిల్ ఫిష్ అయితే, ఓకేనా? ఆ రేట్ల గురించి పక్కన పెడితే ఈ మెయిల్ ఫిషెస్ చాలామంది ఏం చేస్తారంటే చిన్న బౌల్స్లో అయితే పెడతారు. బౌల్స్లో ఉంటాయి కానీ డిసీజ్ వచ్చేస్తే మినిమం ఒక 1 feet ట్యాంక్ తీసుకోండి. ఒక 1 feet ట్యాంక్ తీసుకొని బీటాస్ని 150 rupees నుండి 300 అలాగైతే ఉంటాయి రేట్స్. బీటా మేల్ ఒక్కటే బతుకుతుంది ఒక ట్యాంక్లో, ఒక్కటే. బ్రీడింగ్ సమయంలో ఫీమేల్స్కి వేస్తారు కానీ ఇప్పుడు మీకు బ్రీడింగ్ విషయం అవసరం లేదు, ఓకేనా? మీకు బ్రీడింగ్ విషయం కావాలనుకుంటే బీటా బ్రీడింగ్ ఎక్వేరియం తెలుగు అనేది సెర్చ్ చేయండి, వీడియోస్ అనేవి అయితే వస్తాయి. ఇదనే కాదు, ఏ బ్రీడింగ్ కావాలన్నా ఆ ఫిష్ నేమ్ పెట్టి ఎక్వేరియం తెలుగు అనేది సెర్చ్ చేయండి, వీడియోస్ అయితే వస్తాయి. మళ్ళీ చెప్పా కదా, మీకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వ్లాగ్ లాగా ఉంటుంది, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్వేరియం వరల్డ్ మీరు చూసినట్టయితే ఓకేనా, డాగ్స్ మీద చేశాను, ఫిషెస్ మీద చేశాను, బర్డ్స్ మీద చేశాను, బర్డ్ ఫార్మ్స్ మీద చేశాను, లైవ్ ఫుడ్స్ మీద చేశాను, లిక్విడ్స్, క్యూరింగ్ వీడియోస్, ట్రీట్మెంట్స్, 1-2 కాదు బై జనరేషన్ మొత్తం అయితే ఇచ్చి పడేసాము, ఓకేనా? మీరు పైన చెప్పిన 8 fishes బాగా మెయింటైన్ అనేది చేసుకోగలరు. లాస్ట్ చెప్పిన గోల్డ్ ఫిష్, బీటా ఫిష్ అయితే కొంచెం మెయింటెనెన్స్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఫిష్కి బీటా ఫిష్కి ఉత్తుత్తిన డిసీజెస్ అనేవి అయితే వచ్చేస్తాయి. అందుకే నేను చెప్పేది అయితే వినండి. నార్మల్గా మీరైతే మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే పైన 8 fishes కొనుక్కోండి గైస్. కింద గోల్డ్ అండ్ బీటా కావాలి అనుకుంటే బీటా ఫిష్కి మెయిన్గా 100% పెట్టాల్సింది డ్రై ఆల్మండ్ లీఫ్.
చాలామంది ఏంటంటే డ్రై ఆల్మండ్ లీఫ్ పెడితే ఆరెంజ్గా ఉంటుంది వాటర్ అని చెప్పేసి పెట్టరు. కానీ డ్రై ఆల్మండ్ లీఫ్ కనుక పెట్టకపోతే మీరు బీటా ఫిష్ అసలు మీ జీవితంలోనే కొనకండి. ఓకేనా, కంపల్సరీ చెప్పేసాను. వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోయే ముందు మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. డైలీ రీల్స్ అయితే పెడుతున్నాను, మంచి మంచి రీల్స్ అయితే పెడుతున్నా మీ అందరి కోసం. ఓకేనా, నేను నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేయాలంటే ఏం ప్లాన్ చేయాలి అని చెప్పేసి కూడా మీరు అయితే కింద కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలాగనిపించింది కూడా చెప్పండి. నేను ఎంత బాధపడుతుంది ఒకటే, చాలామంది ఎప్పుడు ఒకే రేంజ్లో ఒకేసారి హైలైట్ అయిపోలేదు, ఒకేసారి డౌన్ అయిపోలేదు, స్టేబుల్గా అలా ఉంది అంతే. వస్తే 1K వ్యూస్ వస్తే 2K వ్యూస్ వస్తాయి అంతే, మరి ఇంకేం చేయలేం. ఓకేనా గైస్, నెక్స్ట్ వీడియో అదిరిపోద్ది. ప్లాంటెడ్ ఎక్వేరియం ఇంకా స్టార్ట్ చేస్తాను, ఆక్వాస్కేపింగ్. నెక్స్ట్ వీడియోస్ చెప్తున్నా కదా, తగ్గేదిలే.